హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ ఇస్ నిషి గైస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకు ఇది ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ లేకపోతే ఏదైనా సోషల్ మీడియా పరంగా ఇప్పటివరకు అయితే రాలేదు. బట్ దీని గురించి అయితే రిక్రూట్మెంట్లు అయితే కాంట్రాక్ట్ బేస్లో జరుగుతున్నాయి, దట్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఇవి ఎవ్వరికి తెలీదు. సో మనం మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. డెఫినెట్లీ మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఆయా జిల్లాలలో వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు. మీకు కావాలంటే మీ ఎస్పీ ఆఫీస్లో నుంచి కాంటాక్ట్ కావచ్చు, కనుక్కోవచ్చు. అండ్ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఆఫీసర్లు కూడా మనకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. సో ఇదేంటంటే మనకి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏంటివి, వీటికి శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ ఏంది, అసలు దేనికి క్వాలిఫికేషన్స్ ఏంది, సో వర్క్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, దీని సెలెక్షన్ ప్రాసెస్ ఏంది అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. చివరి వరకు చూడండి. అండ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి నేను మన టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు ఇంకా క్లియర్ కట్గా నేను యూట్యూబ్లో వీడియో కూడా చేశాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ దెన్ మనకు ఇక్కడ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయి ఉండండి. మీకు ఎట్లాంటి మరి ఇతరమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు టెలిగ్రామ్లో. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ ఏంటంటే నేను షార్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, ఓకేనా. బుక్స్కి సంబంధించింది కానీ, కాంపిటేటివ్ బుక్స్కి సంబంధించింది కానీ, ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఇమ్మీడియట్గా చేస్తాను. ఇది ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను, బట్ ఇప్పుడు మనకేమో వీడియో క్లియర్గా డిస్కస్ చేసి మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. ఎస్ గైస్, మన టాపిక్లోకి వెళ్ళిపోతే విషయం ఏంటంటే, అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయా డిస్టిక్లకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్టిక్లలో మనకు భరోసా సెంటర్స్ అని ఒకటి మనకు ఉంటుందండి. సో ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఉంటాయో అందులో ఎవరికైనా కౌన్సిలింగ్ పర్పస్, అది ఉమెన్స్ అయినా కానీ లేకపోతే చిల్డ్రన్స్ అయినా కానీ లేకపోతే వాళ్ళని ప్రొటెక్షన్ పర్పస్ కానీ, సో అన్ని రకాలుగా జరుగుతుంది దాంట్లో. సో మెయిన్గా ప్రొటెక్షన్ పర్పస్ చూస్తారు ఇక్కడ. అదే అస్ వెల్ అస్ అక్కడ కౌన్సిలింగ్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు సఖీ సెంటర్స్ లాగా ఇది కూడా, ఆ సఖీ సెంటర్ ఏమో ప్యూర్గా కౌన్సిలింగ్ సంబంధించి. ఇదేంటంటే భరోసా అంటేనేమో ప్రొటెక్షన్ పరంగా. అయితే ఇప్పుడు భరోసా సెంటర్లో మనకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఆయా డిస్టిక్లకు సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి భరోసా సెంటర్స్ వాటిలో. అయితే ఇక్కడ చూడండి, ఇందులో మనకు మెయిన్గా భరోసా సెంటర్స్ వచ్చేసరికి మనకు ఉమెన్స్కి సంబంధించిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఒక సొసైటీ అది. సో దాంట్లో రిక్రూట్మెంట్. దీంట్లో మనకు ఆ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు ఎంఎస్డబ్ల్యూ కానీ లేకపోతే సైకాలజీకి సంబంధించింది కానీ, మనకు బిఎడ్ డిఎడ్లో సైకాలజీ చేస్తారు కదా అది కానీ, లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏదున్నా సరే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది అవుతానేమో మనకు ఇంటర్వ్యూ మెథడ్లోకి వెళ్తారు. ఒకవేళ తక్కువ కాంపిటీషన్ ఉంటే, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి, ఒకవేళ లోకల్ డిపార్ట్మెంట్లోనే తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి చెప్తారేమో తప్ప అదర్వైజ్ మరెవరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటారు. సో కాబట్టి అదొక బెనిఫిట్. అయితే 18 ఇయర్స్ నుంచి మనకు 30, 35, 40 ఇయర్స్ వరకు కూడా తీసుకుంటున్నారు. అదొకటి. దాని ఒకసారి నుంచి మీ డిస్టిక్లో దీని గురించి అంటే క్లియర్గా కనుక్కునే ప్రయత్నం చేయండి. నేను ఆల్రెడీ మహబూబ్ నగర్ అండ్ గద్వాల్కి సంబంధించి కూడా నేను చూడడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నేను టెలిగ్రామ్లో షేర్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ చేశారు. సో అదనమాట. అండ్ దీనికి మనము శాలరీ ఎలా ఉంటుంది అండ్ వర్క్ టెన్షన్ ఎలా ఉంటుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అప్లికేషన్ మాత్రము మీ సర్టిఫికేట్స్ మీకు ఉన్న తర్వాత మీరు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇది తప్ప మరే దానికి మీరు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఒకసారి మీ డిస్ట్రిక్ట్లో కూడా దీనికి సంబంధించి సెట్ చేసుకోండి. ఉమెన్స్, జాగ్రత్త వినండి, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డాట్, ఇక్కడ రాస్తాను నేను, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డాట్ telangana.gov.in, ఓకేనా. సో దీంట్లో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ తెలంగాణ గవర్నమెంట్.in అన్నట్టు. సో దీంట్లోకి వెళ్ళండి. మీకు అఫీషియల్, మీరు జస్ట్ ఉమెన్స్ సేఫ్టీ అని కొట్టినా కానీ అక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. సో అందులో వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా డిస్ట్రిక్ట్ని బట్టి అప్లై చేసుకోవాలి, ఓకేనా. అది చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ వర్క్ టెన్షన్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ మనకు వర్క్ పర్పస్ వచ్చేసరికి ప్రొటెక్షన్ పర్పస్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి పెద్ద మీరు వర్క్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేషన్లో ఉండి అది చేయాల్సిన అవసరం లేదు. మీకు సెంటర్ సపరేట్గా ఉంటుంది, లైక్ సఖీ సెంటర్స్. సో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే కంప్లీట్గా ఇది ప్రొటెక్షన్ పర్పస్. సో శాలరీ అనేది కూడా, శాలరీ గురించి నాకు స్పెసిఫిక్గా తెలియదు. సో అబవ్ 15 అని అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా నేను దీని గురించి కనుక్కునే ప్రయత్నం అయితే చేయలేదు శాలరీ. ఎందుకంటే
సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి తక్కువనే ఉంటుంది, బిలో 20 అయితే ఖచ్చితంగా ఉంటుంది, బిలో 20 ఉంటుంది, అంతకు మించి ఎక్కువ అయితే ఉండే అవకాశం లేదు. సో ఒకవేళ సీనియర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కునే ప్రయత్నం చేయండి ఇంకా డీటెయిల్గా. సో ఇది మనకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు దీని గురించి, ఇక్కడ న్యూస్లోకి రాకపోయినా కానీ నేను చెప్తున్నాను. ఒకవేళ లేకపోతే నాకైతే తెలియదు కదా, సో నేను చెప్పలేను కదా. సో ఇప్పుడు మీకు ఎంతో కొంతమందికి ఒకరికి ఇద్దరికి యూజ్ అయినా హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్నా, నాకు తెలుసు కాబట్టి దీని గురించి బయట ఎవరికి ఎక్కువ తెలియదు, అప్లై అయినా చేసుకుంటారు, ఉపయోగపడుతుందని చెప్పేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం తెలియదు, నేను ఆల్రెడీ కాంటాక్ట్ బేస్లోనే మా అంటే ఇప్పుడు అప్పుడు మనకు ఛానల్ కానీ ఒక టెలిగ్రామ్ కానీ లేదు, గత లాస్ట్ ఇయర్లో కూడా, లాస్ట్ అంటే ఇప్పుడు కాదు, మనకు 2022కు బిఫోర్ కాంటాక్ట్ బేస్లో కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్గా మన కాంటాక్ట్ బేస్లో ఏదైతే ఎలక్ట్రీషియన్స్ అలాంటివి కూడా నడుస్తూ ఉంటాయి, ఎలక్ట్రీషియన్స్ కానీ ఎల్జిఎస్ అంటారు, లైక్ మీకు బిలో హోమ్ గార్డ్స్ అన్నట్టు. సో అవి కూడా జరుగుతాయి. సో అలాంటివి వచ్చినప్పుడు మేము మీకు చెప్తాను డెఫినెట్, అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను. కాబట్టి నేను ఇట్లా వీలైంది కాబట్టి వీడియో చేస్తున్నాను, ఒకవేళ లేకపోతే టెలిగ్రామ్లో చేస్తాను. కాబట్టి మీరు రెండిట్లా ఫాలో అప్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని లేదు కదా. ఇప్పుడు 16,000 మందికి, సో 10 లక్షల మంది అప్లై చేసిన 16,000 జాబ్లకి, అందరికైతే జాబ్ రాలేదు కదా, కేవలం 16,000 మెంబర్స్కి జాబ్ వచ్చింది కదా. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో మీకు ఇదొక లూప్ లైన్ లాగా దొరికిపోతుంది, మీరు ఎక్కడో దగ్గర చేయొచ్చు. ఇంకో ఫర్దర్ మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీకు ప్రియారిటీ దొరుకుతుంది ఫర్దర్లా. సో అదనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను ఒకవేళ కామెంట్లో రిప్లై చేయకపోయినా టెలిగ్రామ్లోనే దాని గురించి అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.